అలాగా ఈ యొక్క బైబిల్ అనేది కూడా ఇది ఒక రిలీజియన్ బుక్గా, ఇది ఏదో ఒక మత సంబంధమైన ఒక పుస్తకంగా మనం అనుకొని, ఏదో దెయ్యాలు వెళ్ళగొట్టేదానికో, ఏదో మనము ఎవ్రీడే మార్నింగ్ ఒక ముద్దు ఇచ్చేదానికో కాదు. సో క్రిస్టియన్ పీపుల్ చూసారా, ఎవరిని దెయ్యం పడితే వాళ్ళపైన బైబిల్ పెట్టి పో 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 వాళ్ళను. బైబిల్లో అంత శక్తి ఉందండి. నో, బైబిల్ ఏం శక్తి లేదు, వర్డ్లో శక్తి ఉన్నది. ప్రతి టెక్స్ట్లో శక్తి ఉన్నది. టెక్స్ట్ యొక్క నాలెడ్జ్ లేకుండా, టెక్స్ట్ యొక్క అవగాహన లేకుండా మీరు ఈ బైబిల్ పెట్టి మీరు రిలీజియన్ యాక్టివిటీ చేయొచ్చే, కానీ బైబిల్లో ఏం చెప్పబడి ఉన్నదని మీరు పూర్తిగా వివరం తెలుసుకోకుండా పోతే అదొక బిగ్ ఫెయిలియర్గా మనం అనుభవిస్తాం. ఏమేన్. సో నాకు తెలిసిన చాలా క్రిస్టియన్స్ పీపుల్ ఉన్నారు, ఆంగ్లియన్స్ ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి ఆంగ్లియన్ ఇంటికి వెళ్ళి మంచి